ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ శ్యామలాదేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి. అమ్మవారి పూజ నిన్నటి నుంచి అంటే మనకి జనవరి 30వ తారీఖు నుంచి మాఘమాసం స్టార్ట్ అయింది. అలాగే శ్యామలమ్మ దేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి కదా. నిన్నటి నుండి అయితే పూజ అయితే చేసుకున్నానండి. అయితే నిన్నటి పూజా విధానం అనేది మీతో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు, అక్క శ్యామలమ్మ పూజా విధానము చెప్పండి అక్క, సులభముగా చేసుకునే విధానం చెప్పండి అక్క అని అడుగుతున్నారు. అయితే చాలామంది శ్యామలాదేవి నవరాత్రులు అలాగే వారాహి నవరాత్రులు చేయకూడదు, గుప్త నవరాత్రులు ఇంట్లో చేయకూడదని చాలామంది ప్రచారాలు చేస్తున్నారండి. అవేమి పట్టించుకోకండి. ఎందుకంటే అమ్మవారికి అవి వేరేలాగా ఉంటాయండి. అంటే దశమహావిద్య నేర్చుకునే వాళ్ళు కొంచెం వెరైటీగా చేస్తారండి. వాళ్ళు అంటే హోమాలు, ఆ తర్వాత యజ్ఞాలు, ఆ తర్వాత కలశం, అఖండ దీపం పెట్టే ప్రాసెస్ అనేది అది వేరేలాగా ఉంటుంది. ఈ గుప్త నవరాత్రులు అనేవి మనము సరస్వతి అమ్మవారి స్వరూపంగా శ్యామలాదేవిని కొలుచుకుంటాం కాబట్టి ఇంట్లో మాత్రం తప్పకుండా పిల్లలు ఉండే వాళ్ళు కానీ మనం ఆర్థికంగా సరిగ్గా బాగులేకపోయినా సరే తప్పకుండా ఈ గుప్త నవరాత్రులు జరుపుకోవాలని మనకి చాలామంది పంతులు బాబులు చెప్తూనే ఉన్నారు. అలాగే నాకు తెలిసిన శ్రీ విద్య ఉపాసకులకు కూడా అడిగాను, వాళ్ళు కూడా చెప్పారు అమ్మవారికి కలశం, అఖండ దీపం పెట్టకుండా సులభముగా ఇంట్లో చేసుకోవచ్చమ్మా అని నాకు చెప్పారు. అందుకోసమే నేను మీ అందరికీ వీడియో రూపంలో అందజేస్తున్నాను. నేను వారాహి నవరాత్రులు అయితే 2 years నుంచి కంటిన్యూ చేస్తున్నాను. కానీ ఈ శ్యామలమ్మ నవరాత్రులు అయితే ఈసారి మొదటిసారి అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎటువంటి భయ ఆందోళనలు ఏమి పడొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే నండూరి శ్రీనివాస్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి అతను ఒక 5-6 years నుంచి యూట్యూబ్లో చెప్తున్నారు, శ్యామలమ్మని కొలవండి, వారాహి అమ్మవారిని కొలుచుకోండి, మంచి ఆర్థికంగా బాగుంటారు అని అతను చెప్తూనే ఉంటున్నారు కదండి. అయితే నేను వారాహి నవరాత్రులు కానీ లలిత అమ్మవారి గురించి కానీ అతనివే ఫాలో అయ్యేదాన్నండి. ఇప్పటికీ ఫాలో అవుతున్నానండి. అందుకోసమే ఈ సంవత్సరము అతని PDF లలిత అమ్మ పూజ విధానం నాకు తెలియదు కదా, అతని వీడియో అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి అనేది అతను చెప్పారండి. అతను PDF పెట్టుకొని అతని వీడియో పెట్టుకొని చక్కగా అమ్మవారి పూజ అయితే జరుపుకున్నానండి. చాలా మనసు ప్రశాంతంగా ఉందండి. ఎటువంటి భయ ఆందోళనలు పడవసరం లేదు. అయితే ఈ పూజకైతే గుప్తంగా చేసుకోవాలి నవరాత్రులు. గుప్తంగా అంటే ఏంటంటే మనము దేవి నవరాత్రులు జరుపుకుంటాం కదా, అంటే కొంచెం ఆడంబరం చేస్తాము. అంటే ఫలదానాలు ఇవ్వడము, బాలా త్రిపుర సుందరగా అందరికీ పసుపులు అవన్నీ రాయడం చిన్నపిల్లలకి, అలాగే పెద్ద ముత్తేదులకి మనం ఫలదానాలు తాంబూలాలు ఇవ్వడము, అలాంటివి ఈ గుప్త నవరాత్రులకి జరగవండి. అయితే మనం ఇంటి దగ్గరే అమ్మవారి ఫోటో తెచ్చుకొని చక్కగా పీఠం పెట్టుకొని పీఠం పైన అమ్మకి ప్రతిష్ఠించి చక్కగా అమ్మవారికి 2 పూటల దీపారాధన చేసుకొని అమ్మవారికి నచ్చిన ఆకుపచ్చ నైవేద్యాలు సమర్పించాలి. అలాగే అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవాలి, అలాగే శ్యామలమ్మ దండకం చదువుకోవాలండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. 2 పూటలు దీపారాధన చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన పళ్ళు అంటే అమ్మవారికి ఆకుపచ్చదనం అంటే చాలా ఇష్టం అండి. ఒక్కొక్క దేవతలకి ఒక్కొక్క కలర్ అంటే ఇష్టం కదా. శ్యామలమ్మకి గ్రీన్ కలర్ అంటే ఇష్టము. అందుకోసం గ్రీన్ కలర్ అయినవి ఇప్పుడు మనకి ఇగోండి గ్రేప్స్, ఈ గ్రీన్ కలర్ గ్రేప్స్ ఉంటాయి కదండి, కిస్మిస్ అంటారు దాన్ని, ఇవి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత జామకాయలు పెట్టుకోవచ్చు, కివి పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారికి నచ్చిన నైవేద్యాలు మనము పొంగల్ చేసుకోవచ్చు అండి. బెల్లం పొంగల్ చేసుకోవచ్చు, దద్దోజనం చేసుకోవచ్చు, పెరుగన్నం పెట్టొచ్చు, పులిహోర పెట్టొచ్చు. అమ్మవారికి చక్కగా పెట్టేటప్పుడు దానిపైన 2 డ్రాపులు తేనె వేయండి. అలాగే మీ దగ్గర ఏమీ లేకపోతే బెల్లం ముక్క కూడా పెట్టుకొని అమ్మవారికి స్మరించవచ్చు. ఇది లేదు, వాళ్ళు అది చేస్తున్నారు, మా ఇంట్లో లేదు, నేను చేయలేకపోతున్నామని ఏమీ మీరు బాధపడవసరం లేదు. చక్కగా 2 పూటల దీపారాధన పెట్టుకొని అమ్మవారికి ఒక బెల్లం ముక్క పెట్టినా, కలకండ పెట్టినా, ఏది పెట్టినా సరే అమ్మవారు స్వీకరిస్తారండి. భక్తి ముఖ్యమండి. ఈ మాఘమాసంలో ఎవరైతే పిల్లలకి జ్ఞాపక శక్తి లేకపోయినా, వాక్సిద్ధి లేకపోయినా సరే మనకి వసంత పంచమి అయితే 3వ తారీఖున వస్తుందండి. చక్కగా 3వ తారీఖు సోమవారం పంచమి వస్తుంది కాబట్టి
అక్షరాభ్యాసాలు చేసుకోవాలంటే అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడికైనా సరే టెంపుల్లో చక్కగా సరస్వతి అమ్మవారికి పూజలు జరుగుతాయి, అక్కడికి వెళ్ళి పూజలో పాల్గొనవచ్చు. ఇదంతా మేము చేయలేమంటే ఇంటి దగ్గర కూడా చక్కగా అమ్మవారిని కొలుచుకోవచ్చు అండి. ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఓకేనా? ఇగోండి నండూరి గారి శ్రీనివాస్ గారు వీడియో పెట్టేసుకొని చక్కగా 20 నిమిషాలు వీడియో అండి. 20 నిమిషాలు చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. నాకైతే అంటే పాజిటివ్ వైబ్స్ చాలా చక్కగా మనసు ప్రశాంతంగా అనిపించిందండి. హ్యాపీగా అనిపించిందండి నాకు. నేను ఎక్కువగా అమ్మవారికి మార్నింగ్ అయితే పూజ చేసుకుంటాను, నిత్య దీపారాధన. ఎక్కువగా సాయంత్రమే అమ్మవారికి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాను నిష్టగా, అంటే ఒక 20 నిమిషాలు. ఎందుకంటే నాకు మార్నింగ్ కుదరదు, హడావిడి అయిపోతుంది, బాక్సెస్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్నింగ్ నిత్య దీపారాధన చేసేసుకుంటాను. ఈవినింగ్ ఎవ్వరు ఉండరు, డ్యూటీల నుంచి అప్పటికి రారు, అందుకోసం చక్కగా పూజ చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది అని నేను సాయంత్రమే అమ్మవార్లకి పూజ చేస్తాను. వారాహి అమ్మవారికి అయినా సరే, ఇగోండి ఈ అమ్మవార్లకైనా దేవి నవరాత్రులు అయితే 2 పూటలు చేసుకుంటాను, దసరా దేవి నవరాత్రులు. ఓకేనా? ఇగోండి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. చాలా తృప్తిగా అనిపించిందండి. ఇగోండి నేను తమలపాకు పైన తేనె వేసాను కదండి, ఆ తేనె మన పిల్లలకి తినిపించాలన్నమాట. అంటే తమలపాకుతో పాటు పిల్లలకి ఇవ్వండి, చాలా మంచిది. అలాగే అక్కడ వాటర్ పెట్టాను కదా, వాటర్ కూడా మన పిల్లలతోని తాగిపించండి. అమ్మవారి తప్పకుండా వాళ్ళపైన చల్లని చూపు అయితే అమ్మ కరుణిస్తుందనమాట, వాళ్ళపైన కురిపిస్తుంది. ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇగండి అమ్మవారికి ఎక్కువగా అంటే శ్యామల అమ్మవారి దండకం అయితే చదువుకోవాలి, చాలా మంచిదండి. అది సాక్షాత్తు మనకి కాళిదాసు మహర్షి అమ్మవారు, కాళిదాసు మహర్షికి అమ్మవారు నాలుక పైన బీజాక్షరాలు రాస్తే అమ్మవారికి అంటే కాళిదాసుకి అమ్మవారు నాలుక మీద బీజాక్షరాలు రాసిందండి. ఆ బీజాక్షరాలు రాయగానే అమ్మవారికి మొట్టమొదటిసారిగా ఈ దండకం అనార్గికంగా చదివాడంటండి, పురాణాలు చెప్తున్నాయి. అందుకోసం ఈ శ్యామలాంకి మనము దండకం అంటే చదవాలన్నమాట. శ్యామల దండకం అని ఉంటుంది. ఇది కొంచెం కష్టంగా ఉంటుందండి, నేను కూడా చదవలేదు, నేను కూడా చక్కగా అంటే ఆడియో పెట్టుకొని వింటున్నానండి. అందులో కొన్ని దండకంలో కొన్ని నాకు ఏ వస్తాయో అక్కడికి అండర్లైన్ చేసుకొని అవి చదువుకోమన్నారు మాకు తెలిసిన పంతులు బాబు. అది కూడా మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను షార్ట్లోన, అది కూడా మనం చదువుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి గొండి పంచహారతి అయితే సమర్పించాను. ఎటువంటి ఆడంబరం లేకుండా మీకు ఎంత అమ్మ కలిగిస్తే అంతలో మీరు చేసుకోండి. ఇలాగే చెయ్యాలని లేదు, ఒక బెల్లం ముక్క పెట్టి 2 పూటల దీపారాధన పెట్టుకొని ఓం శ్రీ మాతంగే నమః అని నామాలు చదువుకున్నా సరిపోతుంది. నేను ఆల్రెడీ మీకు నామాలు పెట్టాను, అంటే దండకంలో కొన్ని నామాలు పెట్టాను, అవి కూడా చదువుకున్నా సరిపోతుంది. ఇగోండి ధూపం వేసేసాను, చక్కగా చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ధూపం ఇచ్చేసి తులసి కోట దగ్గర ప్రదక్ష వేళలో పూజ చేసుకున్నాను. ఇల్లంతా ధూపం ఇచ్చానండి. ఎక్కడ మీరు ఎటువంటి ఎవరి మాటలు వినకుండా చక్కగా అమ్మవారి ఫోటో లేకపోయినా సరే చిన్న గౌరీదేవిలాగా చేసుకొని పసుపు ముద్దతో అమ్మవారి స్వరూపంగా కూడా పూజ చేసుకోవచ్చు. లేదు అంటే లలితమ్మ ఫోటో పెట్టుకొని ఇలా పీఠం వేయకుండా లలితమ్మ ఫోటో పెట్టుకొని దీపారాధన చేసుకోండి. మనసులో స్మరించుకుంటే సరిపోతుందండి. మీకు వీలుంటే పూజ చేసుకోండి, వీలు లేకపోతే చక్కగా మనసులో స్మరించుకోండి. ఓకేనా? ఈ విధంగా పూజ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రము తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నేను చూస్తే మాత్రం మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఓకేనా? ఇంకా వేరే వీడియోలో మనం కలుసుకుందామండి. ఇగోండి పూజ అంతా అయిపోయింది, ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. రేపు మళ్ళీ పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను షార్ట్లో పెడతాను. పెద్ద వీడియోలో పెద్దగా రెస్పాండ్ రావట్లేదు కాబట్టి షార్ట్లో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. షార్ట్లో ప్రతిరోజు మీకు నాకు అమ్మవారికి ఎన్ని రోజులు అవకాశం ఇస్తారో అన్ని రోజులు మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను.